హలో అండి, ఈరోజు నేను పాలకూర పప్పు ఈజీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఏదైనా తప్పుగా మిస్టేక్గా లాంగ్వేజ్లో ఉంటే క్షమించండి. పాలకూర పప్పు తయారు చేసుకునే విధానం సింపుల్గా చూపిస్తున్నాను. ముందుగా పప్పు బాగా వాష్ చేసి పాలకూరను కట్ చేసి పప్పులో వేసుకోవాలి. అలాగే సరిపడన్ని పచ్చిమిర్చి అండ్ 2 టమాటాలు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, ఆయిల్ వేసి 4 లేదా 5 విజిల్స్ ఇచ్చుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు మెత్తగా ఉడికితేనే డైజెషన్ కూడా బాగుంటుంది. అండ్ మొత్తం విజిల్ కంప్లీట్ అయిన తర్వాత పప్పు మూత తీసి దాంట్లో ఉప్పు, కారం పప్పు వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలండి. అవి రెండు పప్పు వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే మనకి బాగా కరిగిపోతాయి. అండ్ ఉప్పు సరిపోయిందా లేదా కూడా ఇప్పుడే చూసుకోవచ్చు. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఇప్పుడే యాడ్ చేసుకోండి. అండ్ పప్పు గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే, వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా కరిగిపోతుంది. మళ్ళీ టేస్ట్ చూసుకోవచ్చు. పప్పులో ఉప్పు, కారం 2 సరిగా ఉండాలి అండి. అప్పుడే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ పప్పు ఎంత బాగా కుదిరినా దీనిలో తాలింపు వేయకపోతే ఆ టేస్టే ఉండదండి. తాలింపు వేస్తే అబ్బా ఆ టేస్టే వేరబ్బా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పప్పు తాలింపును కూడా నేను మీకు స్పెషల్గా కంపల్సరీ చూపించబోతున్నాను. పప్పు తాలింపుకు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, అవి తప్పకుండా చేయాలి. పప్పు ఎంత బాగా ఉడికించి ఎంత బాగా రెడీ చేసినా తాలింపు లేకపోతే పప్పు వేస్ట్, టేస్టే ఉండదు. కాబట్టి తాలింపు మస్ట్ పప్పుకు. దాని టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలంటే కంపల్సరీ తాలింపు వేసుకోవాలి. మనం ఈ తాలింపుకి అండ్ పప్పు రెడీ చేసుకునేటప్పుడు పక్కన అన్నం కూడా పెట్టుకొని ఉడికించుకోండి. వేడివేడిగా పప్పు తాలింపు వేసుకున్న తర్వాత రైస్ కూడా రెడీగా ఉంటే హాయిగా వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటూ అబ్బా అనేయచ్చు. మాకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ అది పక్కన పెట్టేసుకొని, అలాగే తాలింపుకు కరివేపాకు కూడా కంపల్సరీ అండి. కరివేపాకు వేస్తే స్మెల్ అండ్ టేస్ట్ 2 కూడా వస్తాయి. కరివేపాకుతో పాటు ఎండుమిర్చి, వెల్లుల్లి కంపల్సరీ మస్ట్ అండి ఈ పోపుకి. ఈ తాలింపులో ఇవి 3 ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. అండ్ లాస్ట్లో ఒక స్పెషల్ రెసిపీ యాడ్ చేయాలండి. అండ్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 పెద్ద స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ గిన్నె బ్లాక్ కలర్లో ఉంది అని చూస్తున్నారా, ఇది మా అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి వాడుతున్నామండి. ఈ గిన్నెలో తాలింపు వేస్తే చాలా టేస్ట్ వస్తుందని మా సెంటిమెంట్, అందుకే ఈ గిన్నెలో చేస్తాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం పోపు గింజలు ఉంటాయి కదా, మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ కరివేపాకు 3 ఒకేసారి వేసుకోవచ్చు. అవి కూడా బాగా వేగాలి. బాగా అంటే మరి మాడిపోయేంత వరకు వేయించొద్దు, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అంటే అదే మెంతి పౌడర్. ఏ పప్పులో అయినా మెంతి పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని, ఎస్పెషల్లీ పాలకూర పప్పులో చాలా చాలా బాగుంటుంది. దీంట్లో ఇవి వేగేటప్పుడే కొంచెం మెంతి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. అండ్ లాస్ట్లో పసుపు వేసుకోవాలి. పసుపు అనేది పప్పు కలర్ బాగా రావడానికి బాగుంటుంది. అండ్ పప్పులో కారం తక్కువ, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. ఏ పప్పులో అయినా సరే పచ్చిమిర్చి ఎక్కువ, కారం తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అంటే కారం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పు మనకి ఎల్లో కలర్లోనే కనిపిస్తుంది. ఈ తాలింపు బాగా వేగిపోయిన తర్వాత పప్పు మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఈ తాలింపు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పప్పులోనే మనం ఈ తాలింపును యాడ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఈ పప్పు ఆ తాలింపు వేయగానే కొంచెం మీకు ఇంకా కొంచెం దాని క్వాంటిటీ ఏమైనా గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో వేసుకోవచ్చు. అప్పుడు దాని టేస్ట్ ఏం మారదు, బాగానే ఉంటుంది. ఒకసారి నేను చెప్పే ఈజీ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మీరు